ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కాకినాడ నగరంలో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లావత్తుల అప్పారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అంబేద్కర్ మేలుకొలుపు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం, శాంతి, సమానత్వం, సోదర భావం నెలకొల్పడంలో అంబేద్కర్ పాత్ర అపారమని కొనియాడారు. ముఖ్యంగా యువకులు అంబేద్కర్ బాటలో నడిచి విద్యను ఆయుధంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజన సంఘాలు అంబేద్కర్ చిత్రపటాలు, నీలిరంగు దుస్తులతో కాకినాడ నగరం పురవీధుల్లో జై భీమ్ నినాదాలతో ముందుకు సాగారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ప్రీతమ నాయకులు కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి మన ప్రీతమ నాయకుడు అప్పారావు గారు నీలికండువాతో సత్కరించారు. అలాగే అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారికి, ఐదాపతి ఆనందరావు గారిని కూడా సత్కరించడం జరిగింది. అలాగే ఐదాపతి ఆనందరావు గారి నాయకత్వం, మన యువ నాయకులు కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కరగంచెట్టి బాబీ గారి నాయకత్వం. బాబు పాటలు పెట్టాలి, డీజే. అప్పారావు బైక్ కట్టువా అక్కడైతే చూడు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రేపు ఏదైతే 14వ తారీఖున జయంతి కార్యక్రమం జరుపుకున్న సందర్భంలో ఈ రోజున 10వ తారీఖునే ఆయన పుట్టినరోజు వేడుకలు ముందుగా జరుపుకుంటున్నాం ఈ రోజున. ఎందుకంటే 14వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులందరూ కలిసి
అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ కొల్లాబత్తర్ అప్పారావు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే సోదరులు ఐతాబత్తుల ఆనందరావు చేశారు. వారికి, కనకంశెట్టి బాబీ గారికి, ఇతర నాయకులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారికి ఈ రోజున ఒక గొప్ప నాయకుడి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ ఒక గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు, మన దేశం కాదు ప్రపంచం మెచ్చిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక గొప్ప నాయకుడు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజండి ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది పరిపాలన చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ ముందు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గర్వంగా ఈ మాట చెప్పవలసి వస్తుందండి. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గతంలో కూడా ఎస్సీసీలు నిధులు ఇచ్చేవారండి, దానికి చట్టబద్ధత లేదండి. ఎస్సీలకు పాటల్లో ఎస్సీల నిధులు ఖర్చు పెట్టాలి, కానీ అవన్నీ కూడా దారి మళ్లించేసేవారు. అలాంటి దాన్ని చట్టబద్ధత చేసి ఏదైతే ఎస్సీ సోదరులు ఉన్నారో, బలహీన వర్గాలు బీసీలు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో ఆ ప్రాంతాలకు ఇచ్చిన ఆ ప్రాంతాల నిధులు అక్కడే ఖర్చు పెట్టాలి. గతంలో అలా ఖర్చు పెట్టేవారు కదండి, ఇష్టాచారంగా వేరే చోట ఖర్చు పెట్టేవారు. అలా ఖర్చు పెట్టి ఓ చట్టబద్ధత చేశారు కాబట్టి ఎస్సీ పేటలు కానీ, మైనార్టీ పేటలు కానీ, బీసీ పేటలో కానీ సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అనేక భవనాలు కూడా నిర్మించుకోవడం జరిగింది, చట్టబద్ధత చేశారు కాబట్టి. అదేవిధంగానండి ఎస్సీ సోదరుల్లో చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉండేవారండి, కానీ ఇది విదేశాలు వెళ్ళి చదువుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటేనండి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకూడదు, అలాంటి విదేశీ విద్య ఇచ్చి పెట్టాలని చెప్పి విదేశీ విద్య పెట్టారండి. ఆ విదేశీ విద్య కూడా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెట్టి ఎంతోమందిని ఎస్సీ సోదరుల్ని విదేశాలు వెళ్ళి చదివించుకునే అవకాశం కల్పించారండి. అలాంటి దానిని జగన్మోహన్ రెడ్డి వచ్చి తీస్తారండి, అంబేద్కర్ గారి పేరు తీస్తారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో గత ప్రభుత్వం. తీసేసి అంబేద్కర్ గారి తీసి జగనన్న విదేశీ విద్య పెట్టుకున్నాడండి. ఎంత దుర్మార్గం. ఈరోజు మన దేశం కాదండి, ప్రపంచం మెచ్చుకుంటుందండి. ఇప్పుడు చైనాలో చెప్పారు 400 అడుగుల విగ్రహం పెడుతున్నారు చైనాలో. అక్కడే కాదండి, ప్రపంచ దేశాలన్ని చోట్ల కూడా ఆయన ఆశయాల ఆలోచన విధానం నెరవేరుస్తున్నారండి ఈ రోజున. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అంబేద్కర్ పట్ల ఎపాటి గౌరవం ఉందో, ఏ విధంగా గౌరవించారో చెప్పడానికి ఈ విషయం చెప్పారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా అవమానపరిచారండి ఈరోజు అంబేద్కర్ గారిని జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంబేద్కర్ ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ ఈరోజు ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలోనే ఈరోజు చాలా పార్టీలు ఉన్నాయి, కాదంటలేదు, ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో పరిపాలన జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం అనేక పార్టీలు. కానీ 100% అంబేద్కర్ ఆశయాల ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు. ఆ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో మేము పనిచేయడం గర్వంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనప్పుడు కూడా మా అప్పారావు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం గత సంవత్సరం చేశాడు, ఈ సంవత్సరం చేస్తున్నాడు. అదేవిధంగా మేలుకొల్పాలన్న ఆలోచనతో, భావితరాలు తెలియాలన్న ఆలోచనతో, ఏదో అంబేద్కర్ కార్యక్రమం చేశామని కాదు, భావితరాలు తెలియాలి, ఆయన గురించి తెలియాలి, ఆయన గొప్పతనం తెలియాలి. ఎందుకంటే గొప్ప నాయకుల విషయాలు తెలియాలండి అందరికి కూడా. తెలియకపోతే కనుమరుగైపోద్దని. ఆయన ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా పొందుపరిచారు రాజ్యాంగాన్ని, అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఆయన పొందుపరిచిన రాజ్యాంగం బట్టే ఈ సమాజంలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, బతకగలుగుతున్నారు. అది దానికి స్ఫూర్తి ఆయనే నేను అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అప్పారావుకి మనస్ఫూర్తిగా సహకరించిన వాటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాకినాడ జిల్లా కేంద్రంలో కూటమిలో ఉన్నటువంటి ఈ యొక్క దళిత నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యంగా అప్పారావు, కొల్లాబత్తుల అప్పారావు, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కానీ మిగిలిన వారి బృందం అన్ని పేర్లు కానీ అందరూ కలిసి కొండబాబు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అమలాపురం నుంచి నేను ఈరోజు ఇది అంబేద్కర్ గారి జయంతి సన్నాహక భారీ ర్యాలీ. ఇది ఎందుకు అంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు అనేక విధాలుగా సంస్కరణలు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడి భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వాలు అంటే కుల భిన్నత్వాలు, ప్రాంతం భిన్నత్వాలు, భాషా భిన్నత్వాలు
అన్ని భిన్నత్వాల్ని తగ్గించి భారతీయులందరూ కలిపి ఉంచేలాగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల హక్కుల్ని పెట్టి అలాగే ప్రజలందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును పెట్టి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు వర్ధిల్లేలాగా నడుస్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఒక ఆంధ్రప్రదేశ్కో ఒక భారతదేశానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఈవేళ పయనిస్తున్నారు. చైనాలో 400 అడుగుల విగ్రహాన్ని చైనా దేశం పెడుతుంది. అన్ని దేశాలు ఆయన విగ్రహాలు పెడుతున్నాయి. ఎందుకు పెడుతున్నాయంటే ఆయన ఒక జ్ఞాని, ఆయన ఒక ప్రపంచ మేధావి, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన ఒక అవతార పురుషుడు కాబట్టి ప్రపంచమంతా అంబేద్కర్ గారి వేళ ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచ ప్రజలందరూ అంబేద్కర్ సిద్ధాంతాలు తీసుకుని ప్రజలు అన్నదమ్ముళ్ళగా ఎలా కలిసి ఉండాలో దాన్ని వేళ ప్రపంచం మొత్తం అమలు చేయడానికి అంబేద్కర్ని వేళ ముందు తీసుకెళ్తున్నారు. అలాంటి అంబేద్కర్ గారి ఏప్రిల్ 14వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాకినాడలో మా సోదరులందరూ ఈ యొక్క కూటమి గవర్నమెంట్లో ఉన్న సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. మేమందరం ఒకటే చెప్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అమలాపురం కానీ మా కొండబాబు గారు కానీ మిగిలిన సోదరులు కానీ మేమందరం సగౌరవంగా చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు ఉన్నంతకాలం ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఇలాగే వర్ధిల్లుతుంది. భారతదేశంలో శాంతి సౌభ్రాతృత్వం అన్ని కులాలు కలిసి ఉండేలాగా, అన్ని కులాలు కలిసి ప్రయాణం చేసేలాగా, పరిపాలించుకునేలాగా ఈవేళ ఈ దేశం ముందుకు వెళ్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన బీజం, ఆయన చేసిన పోరాటం, ఆయన ఆశించినటువంటి సమాజం మాత్రమే తెలియజేసుకుంటూ దీని అన్ని వర్గాలు ఆచరించాలా, అన్ని వర్గాలు మెచ్చుకోవాలా. అంబేద్కర్ గారు ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ ఎంత మాత్రము పరిమితం కాదు. అంబేద్కర్ గారు అన్ని కులాలు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని సందర్భంగా రేపు 14వ తారీఖున వారి జయంతి సందర్భంగా ముందుగా మేలు కొలుపు ర్యాలీ అని చెప్పి కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో మన కోనసీమలో చూసుకున్నట్టు ఎస్సీ రిజర్వేషన్లు 3 ఎంపీ ఉన్నారు. మా కాకినాడ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ లేదు, త్వరలో అవుతుంది. కానీ అప్పటి వరకు కూడా ఈ కాకినాడ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లో కూడా ఉన్నా లేకపోయినా మా సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా సమన్వయం నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీకి ఉన్నతమైన స్థాయిలో మా ఎస్సీ సోదరులందరికీ కూడా ఉన్నతమైన స్థానాలు కల్పించి గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాలు కాకినాడలో ఒక 50 ఉంటాయి. రేచిలపేటకో అచ్యుతాపురానికో బ్యాంకుపేటకో పరిమితం అయిపోయి ఆ 14వ తారీఖున అక్కడే చేసుకోవడం జరుగుతుంది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గం కాకినాడ ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, మా పేటలకు అంబేద్కర్ పరిమితం కాకూడదు. స్టాట్యూ దగ్గరే ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కాకినాడ నడిబోట్లో ఊరేగింపు చేసి ప్రజలందరూ మేలు కొలపోవాలా, ఆయన గురించి ఒక రోజు చర్చ జరగాలని చెప్పి 10వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడం మొట్టమొదటిసారిగా నాకు మా సిటీ శాసనసభ వనమాడి కొండబాబు ఫుల్గా ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు నడిపించినందుకు మరొకసారి జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాకినాడలో ఈ ఎస్సీలందరూ కూడా ఎంతో ఉచ్చేతంగా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకెళ్లాలో ముందుకనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం నన్ను పోషిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మా రూరల్ వినాయకుడు కటకంశెట్టి ప్రభాకర్ బాబీ కానీ మా అమలాపురం ఎమ్మెల్యే హైదరాబాద్ ఆనందరావు గారు కానీ నాకు ముందుండి అన్ని విధాల సాయి సాగర్లు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం, మరి ముఖ్యంగా 2005 నుంచి కూడా ఒక చిన్న కార్యకర్తగా నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా తీసుకొచ్చినటువంటి మరొకసారి మా కొండబాబు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఊపిరిన్నంతకాలం ఏప్రిల్ 10వ తారీఖున చాలా కష్టం, ఒక్కటి చేయడం అంటే చాలా కష్టం. అంబేద్కర్ అలాగనుకుంటే ఏమీ చేయలేకపోను. ఏదైనా ఆయన చేశాడు కాబట్టి ఆయన బాటలో ఆయన ఆశయాన్ని అనుమిస్తూ ఈ యొక్క మేలుకొలుపు ర్యాలీ వేల మందితో అయ్యి త్వరలో లక్షల మంది దాకా చేరాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొల్లబొత్తల అప్పారావు గారు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి కొల్లబొత్తల అప్పారావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి 136వ అంబేద్కర్ జయంతి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటేనే భారతదేశంలో ఎవరూ మర్చిపోలేనటువంటి పేరు. భారతదేశంలో మరి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు
ఒక చట్టాన్నైనా, ఒక న్యాయాన్నైనా, ఒక రాజకీయ వ్యవస్థనైనా మనం ఇంత చక్కగా నడపగలుగుతున్నాం అంటే అది ఒక అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ఎవరు మర్చిపోలేని పేరు ఒక అంబేద్కర్ గారని మీరు అందరికీ తెలియజేయడం అయింది. కొల్లబొత్తుల అప్పారావు గారు ఇది 8వ అంబేద్కర్ జయంతి చేయటం కాకినాడ జిల్లా మొత్తానికి. కొండబాబు గారి సహాయ సహకారాలతో, ఆనందరావు గారు ఆశీస్సులతో అప్పారావు గారు మరిన్ని ప్రోగ్రాములు, మరిన్ని అంబేద్కర్ జయంతులు ముందుకు ఇంకా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.